సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళల ఆర్థిక బలోపేతం చేసేందుకు సరికొత్త స్కీమ్స్ అమలు చేస్తున్నారు. డ్వాక్రా మహిళలను లక్షాధికారులను చేసి మంచి వ్యాపారులుగా తీర్చిదిద్దే పనిలో ఉంది ఏపీ సర్కార్. అందుకోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతుంది. దీపావళి కానుకగా సీఎం చంద్రబాబు 2 కొత్త పథకాలు ప్రకటించారు. ఇంతకీ ఆ పథకాలు ఏంటి? మహిళలకు ఎలాంటి ప్రయోజనం కలగనుంది? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ఓవైపు ప్రతిపక్షాలు ఎన్ని రకాలుగా విమర్శిస్తున్నా అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వాటిని లెక్క చేయకుండా మహిళా సాధికారత కోసం సరికొత్త పథకాలు అమలు చేస్తున్నారు. ఏపీలో డ్వాక్రా మహిళలకు సీఎం చంద్రబాబు గొప్ప శుభవార్త తెలిపారు. దీపావళి కానుకగా డ్వాక్రా మహిళల కోసం 2 కొత్త పథకాలు ప్రారంభించారు. డ్వాక్రా సంఘాల ద్వారా పిల్లల చదువుకు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఆడపిల్లల వివాహాలకు ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాలను త్వరలో అమలు చేస్తామని తెలిపారు. ఈ పథకాల ద్వారా అర్హులైన వారికి 1,00,000 వరకు పావలా వడ్డీకి రుణాలు లభిస్తాయి. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ శ్రీనిధి బ్యాంక్ ద్వారా ఈ రుణాలు ఇప్పిస్తుంది. వాస్తవానికి ఈ పథకాలు గతేడాది మొదలు పెట్టవలసి ఉన్న కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున డబ్బులను పొదుపు చేస్తూ బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని పూర్తి స్థాయిలో చెల్లించడం ద్వారా కొత్త రుణాలు పొందే అవకాశం లభిస్తుంది. 1,00,000 మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ విషయంలో నియోజకవర్గ ఎమ్మెల్యేలు పూర్తి బాధ్యత తీసుకోవాలని, ప్రతి ఎమ్మెల్యే 1000 మంది మహిళలను గుర్తించి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా కృషి చేయాలని ఆదేశించారు. ఈ లక్ష్యం సాధించడం ద్వారా రాష్ట్రంలో మహిళల ఉపాధి అవకాశాలు పెరిగి ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. డ్వాక్రా సభ్యులైన మహిళల పిల్లల చదువులు ఎక్కడా ఇబ్బంది కలగకుండా వారికి అండగా ఉండేందుకు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెడుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా 10,000 నుంచి 1,00,000 వరకు రుణ సాయం అందిస్తారు. స్కూళ్లు, కాలేజీలలో చెల్లించవలసిన ఫీజులు చెల్లించేందుకు వీలు అవుతుందని అన్నారు. ఇందుకోసం కేవలం పావలా వడ్డీ 4% చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం అడ్మిషన్ లెటర్, ఫీజు చెల్లింపు విధానం, ఇన్స్టిట్యూట్ వివరాలు, రసీదులు సమర్పించాలి. దరఖాస్తు చేసుకున్న 48 గంటలలో సభ్యురాలి బ్యాంక్ ఖాతాలో నేరుగా నగదు జమ చేస్తారు. డ్వాక్రా సభ్యురాలికి పెళ్లిడు వచ్చిన కూతురు ఉంటే ఆర్థికంగా వారిని ఆదుకోవడానికి ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెడుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. 10,000 నుంచి 1,00,000 వరకు రుణంగా తీసుకోవచ్చు. పావలా వడ్డీ చెల్లించాలి. తీసుకున్న మొత్తానికి అనుగుణంగా 48 వాయిదాల వరకు చెల్లించాలి. ఇందుకోసం కొన్ని డాక్యుమెంట్స్ సమర్పించవలసి ఉంటుంది. పెళ్లి పత్రిక, పెళ్లి ఎంత ఖర్చు చేశారో వాటికి సంబంధించిన పత్రాలు సమర్పించాలి. వివాహ వివరాల పరిశీలన తర్వాత నేరుగా బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేస్తారు. ఈ 2 పథకాలకు ఏడాదికి ఒక్కోదానికి 1,000 కోట్ల చొప్పున మొత్తం 2,000 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ పథకాల కింద రుణ సాయం పొందిన తర్వాత సభ్యురాలు ప్రమాదంలో చనిపోతే ఈ రుణ మొత్తాన్ని మాఫీ చేస్తారు. ఈ పథకాల అమలు ద్వారా డ్వాక్రా మహిళలు మరింత ఆర్థికంగా స్వావలంబన పొంది కుటుంబాలు బలోపేతమవుతాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.